మీ ఆవిడేది? చచ్చిపోయింది తల్లి. ఎలా చనిపోయారు ఆవిడ? ఏ అమ్మ ఎవరు చెప్పేసారు. తాత నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? వేసావా? లేదు తల్లి. తాగేవా? పోలే తల్లి, పోకూడదుగా. పూర్తి అన్నం తినలేదు, తినలేదు. అన్నం తినలేదంటే లోపల పడింది ఏదో ఒకటి. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? లేదు తల్లి మేడం. పొద్దున్న పడిందా మధ్యాహ్నం పడిందా? అంటే అది ఏం తాగు చెప్పు, పర్లేదు, నాకు కంపెనీ దొరికావు అనుకుంటాను. ఓకే తల్లి. ఇద్దరు కూర్చొని తాగుదామా? అంత తాగావు? చూసావా ఎలాగో పెడతా తాత కంపెనీ ఇస్తాను అనగానే. ఇప్పుడు ఉందా ఇద్దరం కూర్చొని తాగుదామా చాపేసుకొని? ఎంత తెస్తావు? 200-300 అవుతుంది నాకు. ఓకే, మరి నీకు? అయితే నీకు డబ్బులు ఇస్తే ఇప్పుడు నువ్వు వెళ్ళి మందు తెస్తావు. ఓకే, అయితే తాతకి డబ్బులు ఇవ్వకూడదు మనం. అట్లుంటది మనతోని. బాబుకి ఏమైంది? బ్లడ్ క్యాన్సర్. ఇప్పుడు ఏం తిన్నాడు బాబు? వాడు ఫుడ్ కూడా తినలేడు మేడం. ఇక్కడ పైప్ వల్ల వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది. బాలు ఏమైంది నాన్న? నీకు జ్వరం వచ్చిందా? ఏమైంది మరి? బ్లడ్ ఇన్ఫెక్షన్ కదమ్మా, ఫీవర్ తగ్గిపోతే వెళ్ళిపోతాం. ముగ్గురు పిల్లలు ఉన్న తర్వాత మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అయిపోయింది, వాళ్ళకు పాప కూడా మేడం మొన్న రీసెంట్ గా వీడి బాగున్న తర్వాత పుట్టింది. మరి మీరు కేసు పెట్టలేదా? పిల్లడు కూడా బాగాలేదు. ఇద్దరు ఆడపిల్లల వయసులో అయిపోయారు. స్టేషన్లు కోర్టులు తిరిగి ఓపిక కొన్నకు లేదు మేడం. ముగ్గురు పిల్లలుండి పిల్లడి పరిస్థితి సరిగ్గా లేదని తెలిసి తండ్రి యొక్క బాధ్యత 2 వారాలకు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకోవాలి. బ్లడ్ సరిపోయినా ఏదైనా సరే మనం ఎక్కించుకోవడం అనమాట. ఇప్పుడు ఒక 10 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కింది మేడం వాడు. అయ్యో, ఇంత చిన్న వయసులో అంత కష్టం వచ్చింది బాబుకి. పెళ్ళి అవ్వలేదా మీకు? లేదు. ఒకసారి కూడా లేదు, పెళ్ళలేదు. ఏ కానీ ఆడవాళ్ళు వద్దనుకున్నావా? ఏం లవ్ అఫైర్ అయిందే ఏంటి నీకు? చాలా మంది లవ్ చేశారట, ఊర్లో పెద్ద స్టోరీలు ఉన్నాయి నీ గురించి చెప్తున్నారు అందరూ. చెప్తున్నారా? ఆడవాళ్ళందరూ నీ వెనకట్లు తిరిగేవారంట కదా. ఏం పేరు దాని పేరు? ఏం పేరు? చింతాలి. అప్పుడు ఆ బుల్లి నేను దారుణాలు వెళ్తే ఒక 7 ధాన్యాలు దంచంలో ఇద్దరం కలిసి. మా మేనత్త కూతురు మీ మేనత్త కూతురు కలిసి ఎన్ని ధాన్యాలు దంచేవారు? 7 ధాన్యాలు దంచేవాడిని. ఆవిడ ఎదురుగా ఉంటే ఎన్ని ధాన్యాలు దంచేసారు? ఆవిడ పెళ్లి చేసుకుందానే కదా నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయేవాళ్ళ ఆవిడ కోసం? ఆయన పేరు అలా ఉండిపోదాం. లవ్ స్టోరీ ఉంది తాతకి. రండి రండి. తాత అబద్ధాలు ఆడుతావు నాతోటి? పెళ్ళి అవ్వలేదు, నేను ఒంటరిగా ఉండిపోయాను, ఇలాంటి కథలు చెప్తున్నామా ఏంటండి? నీ సాక్ష్యాధారాలతో వచ్చాను నీ దగ్గరికి. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు, ఉంచుకున్నాడంట. ఇంట్లో మీ ముగ్గురే ఉంటారా? మీ ఆయన ఏరి? వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు మేడం. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? సంవత్సరం అయింది మేడం. ఫోటో ఉందా? ఫోటోలు కూడా లేవు మేడం. పెళ్లి ఫోటోలు లేవా? లేవు మేడం, లవ్ మ్యారేజ్ మేడం. ఇంత ఇద్దరు పిల్లలు కన్నప్పుడు ఫ్యామిలీ ఫోటో జనరల్ గా తీసుకుంటారు కదా, ఎందుకు లేవు నీకు? కనీసం ఇద్దరు పిల్లలు వెళ్ళా కనీసం మరి ఎప్పుడు ఫోటో తీసుకుందాం బయటికి వెళ్దాం అంటే అసలు ఒప్పుకుని కూడా కాదు మేడం. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళిందే లేదు. లేదు మేడం. మా నాన్నమ్మల ఊర్లో ఒక్కరోజు కూడా అడిగెట్టింది కూడా లేదు. లేదు మేడం, మమ్మల్ని అల్లాయిస్తే ఎప్పుడు కూడా జారినీరు మేడం. ఫోటో ఉంటే పబ్లిక్ లో పెట్టి వచ్చు ఇలాంటి వెధవలు తీసుకెళ్ళి. మమ్మల్ని అసలు చూడు ఇసుకేసుకునేవాడు. బయటికి తీసుకెళ్ళిన ఫ్యామిలీ ఫోటో అందరూ తీసుకుంటున్నారు కదా, ఎప్పుడు ఎందుకు ఫోటో తీసుకోవనేసి అక్కడికి తీసుకెళ్లేవాడు కాదు. సండేస్ వస్తే కాంట్రాక్ట్లు ఒప్పుకుని తక్కువ కప్పేసుకుని లాస్ అయిపోయి అప్పులు అయిపోయాడండి. తెలియలేదు మేడం. అలా అప్పులు అయిపోయారని మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళందరూ వచ్చారు మేడం. ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు, ఒకరి దగ్గర
85,000 పని ఒప్పుకుని అలా మీకు ఫంక్షన్ వస్తుంది కదా, లేదు మేడం, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇల్లు కాలిపోతే కాలిపోయింది మేడం. ఎలా కాలిపోయింది తల్లి ఇల్లు? ఇల్లు కాలిపోయిన 3 రోజులకి ఆయన చనిపోయాడు మేడం. కాలిపోయిన 3 రోజులకి చనిపోయాడా? అవును. అందులో కాలిపోయాడు ఏంటి ఆయన? కూలికి వెళ్తున్నారమ్మా మీరు? అలాగే వారం రోజులకు ఒక రోజు అలాగా కూలి ఉంటే వెళ్ళడం, కూలికి వెళ్తే తినడం, లేదంతే లేదు. కూలికి వెళ్ళడం రోజు భోజనం చేయట్లేదా? మరి ఏం చేస్తాం మేడం, పస్తులైనా ఉండాలి కదా మేడం, తప్పదు. పస్తులు ఉన్నావమ్మా ఈ రోజైనా? ఉన్నాం మేడం. పిల్లలమ్మా? ఒక పాప అయినా మా మనకి ఇచ్చాం. పెళ్ళి అయింది. అల్లుడి గారు ఏం చేస్తారు? వాళ్ళు ఏదో చేస్తారు. ఏం చేస్తారని పెళ్లి చేసావు? మరి నాకే చెప్తారు. మరి చెప్పరేటి? ఏం ఎందుకు? నేను అడగను, చెప్పరు. ఎందుకు అడగు? నిన్ను అడిగినట్టు మా వాళ్ళు అడుగుతున్నా. నేను నీకు చవక దొరికాను నీకు. కాపు పెంచే వాళ్ళకి అలాగా ఊపించానా? అంత అంత చవక అయిపోయింది మరి నేను అందరికీ. ఈ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? 3 సంవత్సరాల నుంచి ఒక్కదాన్నే ఉంటున్నాను. మీకు పిల్లలు వాళ్ళు? భర్త చనిపోయారమ్మా, పిల్లలు ఉన్నారు కానీ ఎక్కడో ఉన్నారని చూడండి అనేసారండి. చూడనని మొహమే చెప్పారా? ఇంకేం పోషకారం ఏం లేదండి, ఇందులో వల్లే పెడుతున్నారు 3 నెలల నుంచి రోజుకోకుండా. మా అయిన వాళ్ళందరికీ ఎవరు చూడండి అని చేతులు ఎత్తేసారు. అంతేలే, ఈరోజు కన్నపిల్లలే దూరం అయ్యి చూడమని అంటే ఏ తల్లికి మరి? పిల్లలు ఉండకూడదు అమ్మా, అసలు పిల్లలు ఏమి ఉండకూడదు. ఉండకూడదు అసలు ఎవరికి తల్లి. బాధపడకండి, నాకు అర్థమవుతుందిలే కానీ బాధపడకలే కానీ. ఎంత నరకమైన బతికి ఎవరికి అక్కకూడదమ్మా. స్నానం చేసి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయింది. ఏం ఎందుకు చేయలేదు? నీళ్లు అమ్ముతున్నారు ఇక్కడ మీకు? వంట చేసుకుంటారా? పోనీ చేసుకుంటున్నాను. ఏం కూర ఉండారు ఇందాక? చారు పెట్టుకున్నాను. తీసుకురా వంట చేయలేదు కదా? అబద్ధం చెప్తున్నావు మా అమ్మాయి. ఎవరైనా ఇచ్చారా? అన్నం తిన్నావా? పోనీ వంట చేసుకుని తిన్నావా? మా అమ్మ వంట చేసుకుంటుందా? ఏమైంది, ఏడుస్తున్నావా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఉన్నాను బాబు, మనవరాలు ఉంది కానీ కొడుకు ఏటో పరారైపోయాడు. మీ కోడలేరి? చనిపోయింది. ఓ, పాపకి తల్లి లేదు, తండ్రి లేరు? లేరు. ఆ పెన్షన్ డబ్బులు అలా చేసి చదివించుకుంటున్నాను నా మనవరాలకి. అవునా?